పర్యాటకానికి మహారాణిగా పరిగణించే రాష్ట్రం అది. జీవితంలో ఒక్కసారైనా అక్కడికి వెళ్లాలన్న తపన జనంలో ఉంటుంది. హనీమూన్ కపుల్స్ ఖచ్చితంగా అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేస్తారు. ఇటీవల హిమాచల్ ప్రదేశ్ పర్యాటకానికి ఇబ్బందులు ఎదురైనా ఇప్పుడు క్రమంగా గాడిలో పడుతోంది. పర్యాటక క్రీడలు ఊపందుకుంటున్నాయి. అక్కడికి వెళితే స్వర్గాన్ని తాకినట్లుగా ఉంటుంది. తింటే గారెలే తినాలి, వెళితే హిమాచల్ ప్రదేశ్ వెళ్లాలి అని పర్యాటకులు చెప్పుకుంటారు. అసలు ఆ రాష్ట్రమే పర్యాటకం. రాజధాని సిమ్లా మొదలు ప్రతి ప్రాంతంలో ఏదో ఒక పర్యాటక ప్రత్యేకత ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కూడా అందుకు తగ్గట్టుగా పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేస్తూ ఉంటుంది. అందుకే ప్రతి ఏడాది సీజన్లో లక్షల మంది పర్యాటకులు హిమాచల్ ప్రదేశ్ సందర్శిస్తారు. కొన్ని సందర్భాలలో వాతావరణం అస్సలు అనుకూలించక రోడ్లు సరిగ్గా లేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. అయినా జనం ఒక్క అడుగు వెనక్కి వేయరు, 10 అడుగులు ముందుకే వేస్తారు. ప్రతి ఏడాది వేరు, ఈ ఏడాది వేరు అని చెప్పుకోవాలి. ఆగస్టులో భారీగా వరదలు వచ్చి హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమైంది. రోడ్లు పూర్తిగా దెబ్బతిని అటుగా వెళ్లేందుకు ఇబ్బందులు ఎదురయ్యాయి. వరదలతో దెబ్బతిన్న ప్రాంతాలను గత 2 నెలల కాలంలో పునరుద్ధరించే ప్రయత్నాలు విజయవంతమయ్యాయి. యమ స్పీడుతో జరిగిన పనులు ఇప్పుడు పర్యాటక ప్రదేశాలను అందంగా తీర్చిదిద్దుతున్నాయి. ఈ క్రమంలో టూరిజం బిజినెస్ ఊపందుకుంటోంది. మౌలిక సదుపాయాలు గాడిలో పడటంతో పర్యాటకులు అటు వెళుతున్నారు. కులు, మనాలి ప్రాంతాల్లో పర్యాటకుల సంఖ్య 40% మేర పెరిగింది. త్వరలోనే అది భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. చండీగఢ్ మనాలి హైవే దెబ్బతిన్న కారణంగా కొత్త రోడ్లు నిర్మించి పర్యాటకులకు ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నారు. వరదల కారణంగా మూతపడిన హోటళ్లు కొత్త హంగులతో తెరుచుకుంటున్నాయి. దాంతో ఇప్పుడు కులు, మనాలి ప్రాంతాల్లో పర్యాటకులు ఎక్కువగా కనిపిస్తున్నారు. यहाँ आके पता चलता है कि why you should not bargain and just go for river rafting and go for tourist and everything. Trust me, one time lifetime experience है. पैसा निकाल दो, जेब से खर्च होता है कर दो, लेकिन जो यहाँ से लेके जाओगे एक्सपीरियंस लेके जाओ and a must try. Plus the people, the hospitality and everything including the nature. आप यहाँ आके बस जाओगे, 15 दिन के लिए भूल जाओ काम काज सब कुछ और मजे करो. కొత్తగా పెళ్లైన వాళ్లు తొలుత వెళ్లే ప్రదేశం కులు, మనాలి. పడమట ఉన్న మహారాష్ట్రతో పాటు దక్షిణాదిన ఉన్న ఏపీ, తెలంగాణ నుంచి కూడా హనీమూన్ కపుల్స్ హిమాచల్ ప్రదేశ్ వెళ్లి రివర్ రాఫ్టింగ్ సహా అనేక జల క్రీడలతో ఎంజాయ్ చేస్తున్నారు. అదో అనర్వచనీయమైన అనుభూతి అని వాళ్ళు చెబుతున్నారు. मैं यूपी गोरखपुर से आया हूँ. ये हम लोगों का हनीमून ट्रिप था. तो कल मैं मनाली पहुंचा था. मेरा कल फर्स्ट डे था. हमने लोकल मनाली में कल एक्सप्लोर किया था और आज मेरा सेकंड डे है. सेकंड डे में फर्स्ट ऑफ ऑल हमने पैराग्लाइडिंग अटेंड किया. तो वो मेरे लिए काफ़ी अच्छा मोमेंट था. बहुत ज़्यादा हमने एंजॉय किया. और सेकंड हमारा ये एक्टिविटी था राफ्टिंग का. तो हमारा लॉन्ग ड्राइव था ये और हमारा अभी ये ड्राइव कंप्लीट हो गया है और हमने काफ़ी एंजॉय किया. बहुत अच्छा मोमेंट था. और कुल्लू और मनाली एक तरीके से अगर हिमाचल प्रदेश की बात करें तो हर्ट और जन्नत जैसा है. तो हमने बहुत ज़्यादा एंजॉय किया और हमें अभी बहुत सारी चीजें एक्टिविटी बाकी हैं जो करनी है. This is my first time experiencing river rafting and I was really not ready to come to this, but I must say this is worth the experience. Like the experience is a lifetime one, so everybody should try. और हमारे जो पायलट सर है उन्होंने बहुत ज्यादा entertaining बना दिया है हमारी राइड को, so please must try. కులు, మనాలికి ఇప్పుడు పర్యాటక బస్సులు కూడా వెళుతున్నాయి. హోటల్స్, టాక్సీ యూనియన్స్, స్థానిక గైడ్స్ ప్రస్తుతం డిస్కౌంట్లు ఇస్తూ పర్యాటకులను ఆకర్షిస్తున్నారు. 2024లో కులు పట్టణం టాప్ టూరిస్ట్ డెస్టినేషన్ గా అవార్డు అందుకుంది. ఈసారి కూడా తమకే పురస్కారం అందుతుందని అక్కడి జనం అంటున్నారు. డిసెంబర్ మొదటి వారం నుంచి హోటల్ ఆక్యుపెన్సీ పెరుగుతుందని ఎదురు చూస్తున్నారు. దెబ్బతిన్న బంజార్ లోయను బాగు చేసే ప్రక్రియ మొదలైంది. హిమాచల్ ప్రదేశ్ కో హిమపాతమే అసలు అందమని చెబుతారు. డిసెంబర్ 2వ వారంలో మంచు కురవడం మొదలవుతుంది.
మార్చి వరకు తెలిమంచు కనిపిస్తూనే ఉంటుంది. మంచులో తిరుగుతూ ఆడుకునేందుకో పర్యాటకులు అక్కడకు వెళతారు. ఒక్కసారి హిమపాతానికి సంబంధించిన వార్తలు వస్తే చాలు, ఇక పర్యాటక వాహనాలన్నీ అటువైపే చేరుకుంటాయి. కాకపోతే ఎక్కడ రోడ్లు బావుంది, ఎక్కడ బాగలేదు అన్నదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.